కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కాగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రాన్ని ఒప్పించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్ భవన్ లో గద్దర్ కుమార్తె వెన్నెల దళిత నాయకుడు జీబీ రాజులతో కలిసి ప్రతిపత్రం అందజేశారు. ఆపరేషన్ కాగార్లో ఆదివాసీలు ఎంతో మంది మృత్యువాత పడ్డారని అన్నారు. దేశంపై దాడి చేసిన శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్దపడుతున్న ప్రభుత్వం ఈ దేశంలోనే పుట్టి ఇక్కడ ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడంలో ఉన్న సమస్య ఏంటని ఆమె ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలను కాదని సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని సూచించారు. తమ వినతి పత్రం అందుకున్న గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. చాలా బాధ వేస్తుందండి. నేను కూడా ఎన్నో ఎన్కౌంటర్ వాళ్ళ దగ్గరికి పోయినా నేను కూడా గతారెంబడి మరి ఇంత ఘోరంగా ప్రభుత్వం చేస్తుందంటే మోడీకి కొంచెమన్నా దయ లేకుండొచ్చా? మోడీకి చెప్తున్నా అన్న చెల్లెలుగా అనుకోండి అనేసి ఈ ఎన్కౌంటర్ ఆపేసి ఈ సైన్యాన్ని రిటర్న్ తీసుకోమని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానంటే. గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ నేను మాట్లాడతాను అన్నారు. కగార్ 2024లో భారత ప్రభుత్వం స్టార్ట్ చేసి శాంతి పేరు మీద భారతదేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ రూపంలో హతమారుస్తూ వచ్చింది. ఈనాటికి 500 పైన ఆదివాసీ బిడ్డలుని చంపడం జరిగింది. ఆదివాసీ బిడ్డలంతా చిన్నారి బిడ్డలు, అందరూ 20 ఏళ్ల కింద ఉన్న బిడ్డలే. భారత ప్రభుత్వం ఏ విధంగా అయితే పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేసిందో, ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని టెర్రరిస్టులనే కన్సిడర్ చేసి టెర్రరిస్టులతో కూడా శాంతి చర్చలకని ముందుకు వస్తున్న భారతదేశం, మరి మన భారతదేశంలో పుట్టిన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, అణగారిన వర్గాల బిడ్డల గురించి ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఈ బిడ్డలంతా ఎందుకు అడవులు పట్టారు? ఎందుకు గన్నులు బట్టి అడవులకు వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళ నీళ్లు వాళ్ళకు లేవు, వాళ్ళ భూములు వాళ్ళకు లేవు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఏకైక దారి కనిపించింది, వాళ్ళ కష్టానికి సొల్యూషన్ కనిపించింది ఏంటంటే కట్ట పట్టుకుంటేనే, గన్ను పట్టుకుంటేనే మా కష్టాలు తీరుతాయని అడవి బాట పట్టారు. భారత ప్రభుత్వంగా మన బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వ ప్రజలకు అందరికీ సమానత్వము, సౌభ్రవత్వము ని సమాన సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవి ఏర్పరచాలి. చాలా బాధ